ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయం సామాజిక భద్రతా పెన్షన్ల గురించి ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలు పెట్టామో దాన్ని మొట్టమొదటగా చేయాలి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా మొదటి నిర్ణయంగానే ఈ సామాజిక భద్రతా పెన్షన్ల గురించి అందరూ సమాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అంటే జూన్ 1వ తారీఖు వరకు మేము అధికారంలోకి రాబోయే ముందు వరకు ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కేవలం 1976 కోట్ల రూపాయలు. మేము అధికారంలోకి వచ్చాక మేము ఏదైతే పెన్షన్లను పెంచుతామని అది కూడా మేము అధికారంలోకి వచ్చేటప్పటికే ప్రకటించిన నాటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పాము. దానికి అనుగుణంగా ఇవాళ 4,400 కోట్ల రూపాయల పెన్షన్లను ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. పొద్దున 6 గంటలకు మొదలైంది ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ. గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఆయన మొదలుపెట్టి పంపిణీని ప్రారంభించారు. ఆ పంపిణీ ఇవాళ చాలా ఉద్వేగభరితంగా ఉత్సాహంగా కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఇప్పటికే అనేక పంపిణీ చేసిన జిల్లాలు కూడా ఉన్నాయి. పెన్షన్ల పంపిణీ మొత్తానికి మొత్తం ప్రభుత్వ అధికారులే పంపిణీ చేయాలి, వేరెవరు పంపిణీ చేయడానికి లేదు. ప్రభుత్వ అధికారుల్ని సచివాలయ సిబ్బంది, మండల కార్యాలయాలు, మండల రెవెన్యూ కార్యాలయాల నుంచే ఈ సిబ్బంది సహకరించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ పంపిణీ సజావుగా సాగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో కూడా ఈ యొక్క పంపిణీ ఇప్పటికే 70% పూర్తయింది. దాదాపుగా 2:15 నిమిషాలు 2:30 నిమిషాల మధ్యలోనే 70% పెన్షన్లను పంపిణీ చేశారు అధికారులు. 3,13,000 పెన్షన్లని ఉంటే మన జిల్లాలో 2,17,000 పెన్షన్లని ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మిగిలినటువంటి 96,000 పెన్షన్లను కూడా ఈరోజు సాయంత్రంలోగా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ఒక క్రమ పద్ధతిలో అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ఎక్కడైనా లబ్ధిదారుడు లేకుంటే పోయేటువంటి అవకాశం లేక లబ్ధిదారుని రీచ్ కాలేకపోతేనో ఆ పెన్షన్లు మిగులుతాయే తప్ప అన్ని పెన్షన్లని అనుకున్న ప్రకారం పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఏమైనా ఉన్నా రేపు ఉదయం మళ్ళీ అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణయం అయితే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మొదలై ఇవాళ రేపు ఎల్లుండి కూడా పెట్టుకుని 3 రోజుల్లో పెన్షన్లను పంపిణీ చేయాలనేది. కానీ మా లక్ష్యం ఇవాళే 95-96% మేము రీచ్ అవుతున్నాం. మిగిలిన కొద్ది కూడా రేపు ఉదయంలోగా పూర్తి చేస్తామని మాకు నమ్మకం ఉంది. విశ్వాసంతో మా అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు.
మీ అందరికీ తెలుసు 1.5-2 మాసాల క్రితం ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అధికారుల చేత కాకుండా అప్పటి వరకు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా పంపిణీ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నాడున్నటువంటి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ విధమైన పంపిణీ మంచిది కాదు అని చెప్తే దానికి తెలుగుదేశం పార్టీ మీద బాధపడ్డారు, మమ్మల్ని ఆడిపోసుకున్నారు. మేమేదో పెన్షన్లను ఆపేస్తున్నాం, పెన్షన్లను ఇవ్వనీయకుండా చేస్తున్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు. ఇవాళ మేము చేతనే ఈ 1-2 రోజుల్లో 100% పెన్షన్లని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రయత్నం మొదలుపెట్టాను కూడా 65 లక్షల కుటుంబాలకి మేలు చేసేటువంటి దాదాపు 4,406 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఈ పెన్షన్ స్కీము సామాజిక భద్రత, పేద వర్గాల ప్రజలకి మేలు చేయాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మనం ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పెన్షన్లని 5 విభాగాలుగా విభజించి ఈ సామాజిక భద్రతా పెన్షన్లని ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ పనిచేస్తాము. ఏ వ్యవస్థ అయితే గతంలో ఆ వ్యవస్థ లేకపోతే అసలు ప్రభుత్వమే నిలిచిపోద్దని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఏం చెప్తారు అని చెప్పి వాళ్ళని వాళ్లే ప్రశ్నించుకోవాలి. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగమే పనిచేస్తుంది. ఒక్కొక్క అధికారి 50 పెన్షన్లని వాళ్ళు తీసుకుని 50 పెన్షన్లను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ఒక దగ్గర చేర్చడం కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి జిల్లాలో మంత్రులైనటువంటి శ్రీ నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు ఉమ్మడి జిల్లాలోని అందరూ శాసనసభ్యులు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాతోటి అందరం కలిసి పనిచేస్తున్నాం. మాజీ శాసనసభ్యులు ఉన్నారు, ఇందులో ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, అనేక విభాగాల మా పార్టీ నాయకత్వం, ఎన్డీఏ కూటమి భాగస్వాములు, జనసేన బీజేపీ నాయకత్వం అందరూ కలిసి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం. కాబట్టి గతంలో ఏ రాజకీయ పార్టీ అయితే మా మీద విమర్శలు చేసిందో ఇవాళ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదో ఒక వ్యవస్థ లేకపోతే అసలు ప్రభుత్వమే ఆగిపోద్ది అన్న రకంగా వాళ్ళు మాట్లాడారు. ఇవాళ వాటికి సమాధానమే ఈరోజు పెన్షన్ల పంపిణీ కూడా ఆషామాషిగా కాదు. గతంలో 3,000 రూపాయలు ఇస్తుంటే మరి ఇవాళ 4,000 రూపాయలు చేశాము. 3 మాసాల క్రితం మేము అనౌన్స్ చేశాం కాబట్టి అప్పటి నుంచి 3 మాసాలకు వచ్చిన బకాయి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పెన్షన్లు అయితే 3,000 రూపాయలు ఉన్నాయి, 6,000 చేశాము. 5,000 రూపాయలు ఉన్న పెన్షన్లను 15,000 చేశాము. కొన్ని 10,000 చేయడం జరిగింది. ఈ విధంగా కేటగిరీల ప్రకారం ఆయా అర్హతలను బట్టి, వాళ్ళకున్న అంగవైకల్యాలను బట్టి, వాళ్ళకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి బేరీజు వేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్తో ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ జరిగింది.
జరుగుతూ ఉంది కూడా. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్లని పంపిణీ చేస్తూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ దాని సిద్ధాంతాలు, దానికి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా కలిపి మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎక్కడ కూడా పొరపాటు రానివ్వం. ఈరోజు ఉదయం నుంచి మీరు కూడా నాతో తిరుగుతున్నారు. సిద్దిపురంలో మొదలుపెట్టాము. ఈ నియోజకవర్గంలో సంఘం, బలహీన వర్గాల కాలనీ, దళితుల కాలనీలు, ఏఎస్పేటలో 3 గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలు, ఆత్మకూరు పట్టణం, ఆత్మకూరు రూరల్, ఇప్పుడు చేజర్ల మండలంలో కూడా ఈ పంపిణీ చేస్తూ సోమశల వెళ్ళి అనంతసాగరం మండలంలో నుంచి మరిపాడు మండలంలో కూడా ఒక 3 గ్రామాలను ఎంపిక చేసుకున్నాం. అక్కడ కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసి ఈరోజు ఇంచుమించుగా ఈ నియోజకవర్గంలో 100% పెన్షన్ల పంపిణీ విధానాన్ని చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. ఆ సంకల్పం నెరవేరాలని మేమంతా కూడా ప్రయత్నం చేస్తాము. వాళ్ళకి న్యాయం చేయడం, గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీర్తిశేషులు, ఈ పార్టీని స్థాపించినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆనాడు చెప్పినటువంటి ఒక నినాదం ఇవాళ మా అందరికీ స్ఫూర్తి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈనాడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లతో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అనేక విమర్శలు చేశారు. చంద్రబాబు వస్తే అసలు ఆయన పెన్షన్లు ఇస్తాడా, మానేస్తారా, ఏమైనా పెంచుతారా, పెంచరా, ఇలాంటి అనేక ఆరోపణలు చేశారు. అనేక రకాలైనటువంటి నిందలు మోపారు. నేను అడుగుతున్నా, ఇవాళ ఎవరైతే ఆ విధంగా ఆలోచన చేసి నిందించారో ఇవాళ ఏం సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నారు. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా చూస్తాం. ఈ 2 కళ్ళు కూడా సరైన విధానంలో ముందుకు పోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. 1వ తారీఖు వచ్చేటప్పటికి పెంచినటువంటి పెన్షన్ తోటి బకాయిలు కూడా కలిపి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. అందుకనే ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో ఉన్న ప్రజానీకం, ప్రభుత్వం రావాలి అని కోరుకున్న ప్రజానీకం ఇవాళ ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉంటే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆనంద బాష్పాలతో మాకు స్వాగతం పలుకుతూ మా కార్యక్రమాల్ని ఆశీర్వదిస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి పార్టీలో ఉండి, ఇతర ప్రాంతాల్లో ఉండి టీవీలు, సెల్ ఫోన్లో దీన్ని చిత్రీకరిస్తున్న వాళ్ళు, లేదు మరింత భవిష్యత్తు కావాలనేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క భద్రతా పెన్షన్లు ఇచ్చేటువంటి రోజు ఒక పండుగ రోజు, పండుగ వాతావరణం. ప్రతి నెల కూడా 1వ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏమాత్రం జాప్యం జరగదు. ఇవాళ చాలామంది అనుకున్నారు 1వ తారీఖుకి జీతాలు ఇవ్వలేదు, 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు, కాబట్టి విఫలమవుతుంది ఈ ప్రభుత్వం, ఈ పార్టీ అని చెప్తే వాళ్ళు పాపం కలలు కన్నారు. ఆ కలలన్నీ కన్నీళ్ళు అయ్యాయి. కలలన్నీ కూడా ఇవాళ గాలిలో కలిసిపోయాయి. అన్నీ నిజ నిర్దూపణతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం అంతా కలిసి మేము పంపిణీ చేస్తుంటే
ఇంకా ఎక్కడో మాకు ఆశలు ఉన్నాయని అంటే అంత గట్టిగా ఊహించుకునే అంత పరిస్థితి వాళ్ళకేమీ లేదు.